ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికి. మన శరీరం ఒక రథం అయితే అందులో జీవాత్మ కూర్చుని ఉంటుంది. ఆ రథాన్ని సక్రమంగా నడిపేవాడు సారథి. ఆ సారథే మనలో ఉన్న బుద్ధి. ఆ రథానికి కట్టిన గుర్రాలు మనస్సు. గుర్రాలను సారథి ఎలా కంట్రోల్ చేస్తాడో బుద్ధి కూడా మనసుని కంట్రోల్ చేస్తుంటుంది. ఒక్కోసారి మనసు బుద్ధి మాట వినదు కూడా, అది వేరే సంగతి. ఈ బుద్ధి కూడా 3 రకాలు. అందులో సాత్విక బుద్ధి మొదటిది. మనకు ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అనే 2 ధర్మాలున్నాయి. ప్రవృత్తి ధర్మం అంటే కర్మ మార్గం. ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు, స్త్రీ వాంఛ, ధనవాంఛ, సంసారంలో మునిగిపోవడం, ఇది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గం. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేకుండా, సంసారంతో ఎక్కువ అనుబంధం లేకుండా పరమాత్మ గురించి ఆలోచించడం, చేయవలసిన పనులు మాత్రమే చేయడం, చేయకూడని పనుల జోలికి పోకపోవటం, సుఖదుఖాలను సమానంగా చూడటం, భయం లేకపోవడం అంటే మనకు ఏది భయాన్ని కలిగిస్తుందో తెలుసుకొని దానికి నివారణ కనిపెట్టడం, తద్వారా భయం లేకుండా ఉండటం, భయం కలిగించే విషయాల జోలికి పోకపోవటం, సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానాన్ని కలిగి ఉండటం, ఏ కర్మ చేస్తే బంధనాలు కలుగుతాయి, ఏ కర్మలు చేస్తే బంధనాలు కలుగవు అనే విషయాలను తెలుసుకోవటం, పూర్వజన్మ వాసనలను బంధనాలను తొలగించుకొని పరమాత్మని చేరుకునే మార్గమే నివృత్తి మార్గం. దీన్నే ధర్మ మార్గం అని అంటారు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం మధ్య ఉన్న భేదాలను బాగా గ్రహించిన వాడు, తెలుసుకున్నవాడు సాత్విక బుద్ధి కలవాడు అవుతాడు. ఒక విధంగా చెప్పాలంటే సాత్విక బుద్ధి కలవాడు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణా బుద్ధి కలిగి ఉంటాడు. ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదని బాగా తెలుసుకుంటాడు. దేనికి ఎప్పుడు భయపడాలి, ఏ సమయంలో ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని బాగా తెలిసినవాడు. కొంతమంది ప్రతి దానికి భయపడుతూ టెన్షన్ పడుతుంటారు. భయపడకూడని వాటికి కూడా విపరీతంగా భయపడుతుంటారు. అలా భయపడడం వల్ల ప్రయోజనం లేదు. పరమాత్మను ఆశ్రయిస్తే ఎవరికీ భయపడనవసరమే లేదు. ఎటువంటి భయానికి తావుండదు అని తెలుసుకున్నవాడే సాత్విక బుద్ధి కలవాడు. ఈ ప్రపంచంలో మానవులు అనేక కర్మలు చేస్తుంటారు. వాటికి ఏవేవో ఫలితాలు వస్తుంటాయి. ఆ ఫలితాలు బంధనాలను కలుగజేస్తుంటాయి. కానీ కర్మలు చేస్తూ కూడా కర్మ ఫలాలను పరమాత్మకు అర్పించిన వాడికి ఎటువంటి బంధనాలంటావు? ఈ బంధ మోక్షాల గురించి తెలిసిన వాడే సాత్విక బుద్ధి కలవాడు.